ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగములోని 16వ శ్లోకము. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ భరత శ్రేష్ఠుడా, 4 రకాల ధర్మపరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమవుతారు. ఆపదలో ఉన్నవాడు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవాడు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవాడు, మరియు జ్ఞానం యందు స్థితులై ఉన్నవాడు. 17వ శ్లోకము. తేషాం జ్ఞానీ నిత్యయుక్తా ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స మమ ప్రియః. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా ఇంకా పలికింది: ఓ అర్జున, వీడందరిలోకెల్లా జ్ఞానంతో నన్ను పూజించేవాడు మరియు దృఢ సంకల్పంతో మరియు అనన్య భక్తితో నా పట్ల నిమగ్నమవుతాడు. వాడిని అందరికంటే శ్రేష్టమైన వాడిగా పరిగణిస్తాను. నేను వాడికి ప్రియమైన వాడిని మరియు వాడు నాకు ప్రియమైన వాడు. 18వ శ్లోకము. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికాడు: నా పట్ల భక్తితో ఉన్న వారందరూ నిజముగా ఉత్తములే, కానీ జ్ఞానముతో ఉండి దృఢ నిశ్చయము కలిగి బుద్ధి నాయందు ఐక్యమై మరియు కేవలము నన్ను మాత్రమే పరమ లక్ష్యంగా కలిగి ఉన్నవాడు స్వయముగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః.